రైట్ మరో తాజా సమాచారం చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో సిఐడి వేసిన ఛార్జ్షీట్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. నిన్న ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, రాజశేఖర్, నారా లోకేష్ మరికొందరిని నిందితులుగా సిఐడి పేర్కొంది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలని పేర్కొంది. ఏసీబీ కోర్టు తిరస్కరించిన ఛార్జ్షీట్ను కోర్టులోనే ఉంచిన సిఐడి అధికారులు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మూర్తి, చంద్రబాబుకు సంబంధించి కేసుల్లో ప్రధానమైన మరో కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు ముందస్తుగానే హైకోర్టులో ముందస్తు బెయిల్తో కూడా బయట ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా నిన్న ఏసీబీ కోర్టు దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు అయితే దీని మీద ఛార్జ్ షీట్ అయితే వేయడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అటు ఏదైతే సీట్ క్యాపిటల్గా కూడా 5,500 కోట్లతో కూడా సీట్ క్యాపిటల్గా కూడా ప్రణాళికను రూపొందించారు. దానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒప్పందం జరిగినట్టుగా కూడా తప్పుడు సమాచారంతో మంత్రి మండలికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కొంత అవినీతి జరిగింది. చంద్రబాబుకు సంబంధించి ప్రధానంగా ఆయన అనుచరులకు లబ్ధి చేకూరే విధంగా కూడా దీని మీద మాస్టర్ ప్లాన్ మార్చడం జరిగిందంటూ కూడా సిఐడి అధికారులు అయితే నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా అప్పుడు సిఆర్డీఏ కమిషన్ చైర్మన్ అలాగే సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి నారాయణని అలాగే చంద్రబాబు నేమన్గా నారాయణ ఏటుగా అందులో కూడా పెట్టడం జరిగింది. ఇక ఇందు కేసుకు సంబంధించి కూడా లింగంనేని రమేష్ని అలాగే నారా లోకేష్, లింగంనేని రమేష్ సోదరుడు రాజశేఖర్ వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేరుస్తూ కూడా నిన్న ఏసీబీ కోర్టు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హెరిటేజ్కి సంబంధించి కూడా ఇక్కడ సీట్ క్యాపిటల్ డెవలప్మెంట్ తర్వాత దాదాపు 14 ఎకరాల ల్యాండ్ హెరిటేజ్ కంపెనీ కొన్నది. అలాగే మంత్రి నారాయణకు సంబంధించిన బంధువులు కూడా దాదాపు 58 ఎకరాలు కూడా ఇక్కడ కొన్నారు. అలాగే లింగంనేని రమేష్ సంబంధించి ఆయన భూములకు సంబంధించి కూడా ఈ క్యాపిటల్ ఉండేలాగా కూడా మాస్టర్ ప్రణాళికలో కూడా కొంత మార్పులు చేర్పులు జరిగాయి అంటూ కూడా దీని మీద ఆల్రెడీ గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే దానికి సంబంధించి కూడా నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అయితే జరిగింది. ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో విచారణ జరిగినట్టుగా జరిగింది. ప్రధానంగా ఏసీబీ తరపున జడ్జి కూడా దీని మీద విచారణ జరిపారు. అయితే సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, గవర్నర్ అనుమతి లేదే ఛార్జ్ షీట్ వేయడానికి అవకాశం లేదు అంటూ కూడా ఏసీబీ కోర్టులో జడ్జి దీన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. దీని మీద మరి చంద్రబాబు తరపు సిఐడి తరపు లాయర్లు మళ్ళీ ఏ విధంగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, అటు గవర్నర్ని కలిసి సెక్షన్ 19 ప్రకారం అనుమతి తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా మళ్ళీ చంద్రబాబు కేసులకు సంబంధించి మళ్ళీ అటు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ మళ్ళీ చంద్రబాబుకు సంబంధించిన అన్ని కేసులు కూడా హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏసీబీ కోర్టులో కూడా నేను ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు మళ్ళీ ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కేసులు తెర మీదకి రావడంతో కొంత ఆసక్తి పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన అనుచరులకు లబ్ధి చేకూరే విధంగా కూడా భూములు కొనుగోలు జరిగినాయి. అలాగే లింగంనేని రమేష్ దానికి ప్రతిఫలంగానే ఆయన ఇంట్లోనే చంద్రబాబు ఉంటున్నారు, అది కూడా చెల్లించట్లేదు, ఆయనకు అనుకూలంగా కూడా ఇందులో జరిగింది. దీనికంటే ముందు కూడా హెరిటేజ్లో కూడా బోర్డు మీటింగ్ జరిగింది. దాదాపు 14 ఎకరాలు కూడా సీట్ క్యాపిటల్ పరిధిలో రూట్ ప్లానింగ్ వచ్చిన తర్వాత కూడా 14 ఎకరాలు హెరిటేజ్ సంస్థ కూడా కొనుగోలు చేసింది అనేది కూడా ప్రధానంగా సిఐడి చేసిన ఆరోపణలు. అయితే నిన్న సెక్షన్స్ ప్రకారం కూడా ఛార్జ్ షీట్లో కూడా కొన్ని సెక్షన్ కూడా మెన్షన్ చేసింది సిఐడి తరపున న్యాయవాదులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే సెక్షన్ 120B అలాగే 409, 420, 34, 35, 36, 37 అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 13 క్లాజ్ 2 అలాగే రెడ్ విత్ చట్టం కింద 13 క్లాజ్ 1 ఈ సెక్షన్ల కింద కూడా నిన్న సిఐడి అధికారులు అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది ఏసీబీ కోర్టులో. దానికి సంబంధించి కూడా ఆ సెక్షన్ 19 అనేది ప్రధానంగా ఇప్పుడు ఆధారపడి ఉంది కాబట్టి దీని మీద గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ వేయాలంటూ కూడా ఏసీబీ కోర్టులో జడ్జి దీన్ని తిరస్కరించింది. అయితే మనకున్న సమాచారం మేరకు ఆ ఛార్జ్ షీట్ను కూడా ప్రస్తుతానికైతే కోర్టులోనే న్యాయవాదులు ఉంచినట్టుగా తెలుస్తుంది. మరి సెక్షన్ 19 ప్రకారం అనుమతి తీసుకున్న తర్వాత మనకు ఛార్జ్ షీట్ వేస్తారా లేదా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారా అనేది కూడా సిఐడి తరపున న్యాయవాదులకు సంబంధించి కూడా కొంత సమాచారం తెలియాల్సి ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.